కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే దేవుడి లోకానికి ఎందుకు వచ్చినాడంటే, మనం ఇప్పుడు చదివినటువంటి భాగం యెషయా గ్రంథంలో 12వ వచనం, 43వ అధ్యాయం 12వ వచనంలో, ప్రకటించువాడను నేనే, రక్షించువాడను నేనే, దానిని గ్రహింపచేసిన వాడను నేనే. ఏమి మరి ఆయన ప్రకటించడానికి వచ్చినాడు, అలాగే రక్షించడానికి వచ్చినాడు, అలాగే గ్రహింప చేయడానికి ఆయన వచ్చాడు. అంటే ఈ మూడు కూడా ఎవరు? నేనే నేనే నేనే. అంటే దేవుడే చెప్పుకుంటున్నాడు, ప్రకటించువాడను నేనే, రక్షించువాడను నేనే, గ్రహింపచేవాడు కూడా నేనే. మరి ఇప్పుడు మరి యేసుక్రీస్తు ప్రభు ఎవరు అంటే, మరి దేవుని కుమారుడని కొంతమంది, లేకపోతే ఒక ప్రవక్త అని కొంతమంది, మరి ఇలాగూ రకరకాలుగా మనుషులు మాట్లాడుకుంటున్నారు. కానీ ఇక్కడ ఈ యెషయా గ్రంథంలో 43వ అధ్యాయంలో 12వ వచనంలో, ప్రకటించువాడను నేనే, రక్షించువాడను నేనే, గ్రహింపచేవాడను నేనే అని చెప్పిన వాడే ఎవరు? యేసుక్రీస్తు. అప్పుడు ఆయన అదృశ్యమైన దేవుడిగా ఉన్నాడు. కొలస్సీ పత్రిక అదృశ్యమైన దేవుని స్వరూపము కలవాడై ఉండి అని ఉంటుంది. అంటే అదృశ్యముగా అంటే మనుషులకు కనిపించకుండా ఆయన పరలోకమందు ఉండి పలికినటువంటి మాటలు ఏ మాటలు అంటే ఈ మాటలు. మరి యేసుక్రీస్తు ప్రభు ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన ఇదే పనులు చేస్తున్నాడు. ఏంటి? ప్రకటించువాడును నేనే అన్నాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనంలో యేసుక్రీస్తు యొక్క ప్రారంభం, సువార్త ప్రారంభం 30 సంవత్సరాలు నిండిన తర్వాత యేసు ప్రభు మరి ప్రార్థన చేసుకున్నారు. 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుని అపవాదిని జయించిన తర్వాత ఆయన సువార్త ప్రకటించడానికి ప్రారంభించినప్పుడు ఆయన ఏం ప్రకటించినాడంటే, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని ప్రకటింప మొదలుపెట్టాడు. చూసారా ఏం ప్రకటించాడు యేసు ప్రభు అంటే, అక్కడ మనము గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మరి మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టాడు. అలాగే లోక సువార్త 8వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది ఏంటంటే, ఆయన దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించను అని ఉంటుంది. దేవుని రాజ్యమును గూర్చి లోక సువార్త 8వ అధ్యాయం 1వ వచనం. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణములోను ప్రతి గ్రామములోను. చాలమ్మా. ఇక్కడ ఏంటంటే ఏం ప్రకటించినాడు దేవుడు అంటే, యెషయా గ్రంథంలో చెప్పినటువంటి ప్రకటించువాడను నేనే అన్నాడు. అంటే ఏం ప్రకటించాడు అంటే మారు మనస్సును ప్రకటించినాడు. రెండోది అంటే దేవుని రాజ్యమును గూర్చి ఆయన ప్రకటించినాడు. మరి చూడండి, ఈ దినాలలో మనము మరి ఈ రెండు విషయాల్లో కూడా మనుషులు ఏం చేస్తున్నారు? చాలా మరి ఎరుగని వారిగా ఉంటున్నారు. ఆయన దేని గురించి ప్రకటించాడో ప్రాముఖ్యంగా దాని గురించి మనుషులు ఆలోచించడం లేదు, దానిని తెలుసుకోవడం లేదు, దానిని చేయడంలా. ఇంకా దేవుడు ప్రకటించినటువంటి ప్రాముఖ్యంగా ప్రకటించినవే మనం చేయకపోతే మనము దేవునిని ఎలా సంతోషపరుస్తాం? దేవునిని ఏ విధముగా సంతోషపరుస్తాం? మనము కూడా ఆ పాతకాలం ఇశ్రాయేలులాగా ఉంటాం అన్నమాట. వాళ్ళు కూడా ఏమంటున్నారంటే, మీ పాపములు ఒప్పుకోండి, మారు మనసు పొందని. అక్కడ కూడా పాత నిబంధన కాలంలో కూడా ఉన్నాయి. యెషయా గ్రంథము 2వ అధ్యాయంలో చూస్తే ఆయన ఏమంటున్నాడు, మీ పాపములు కెంపు వలె ఎర్రనివైనను నేను హిమము వలె తెల్లగా చేస్తాను, మీ పాపములు ఆ యొక్క ఎర్రనివైనప్పటికీ కూడా నేను గొర్రెబొచ్చు వల్ల తెల్లగా నేను మారుస్తానని చెప్పినాడు యెషయా గ్రంథంలో కూడా. అంటే పాత నిబంధన కాలంలో కూడా ఆ పద్ధతి అనేటువంటిది ఉన్నది. దావీదు ప్రార్థన చేసుకున్నాడు కదా, తన హృదయము పరిశుద్ధముగా మార్చుకోవడం కొరకు తను ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు. కన్నీటితో ప్రార్థన చేసుకుని పాపములు ఒప్పుకుని తాను మరి పరిశుద్ధపరుచుకున్నాడు. కాబట్టి పాత నిబంధన కాలంలో వాళ్ళు దేవుని యొక్క ఉద్దేశాన్ని వాళ్ళు గ్రహించకుండా వాళ్ళు ఏమంటున్నారంటే, నా జ్యేష్ఠ కుమారుణ్ణి నీకు ఇస్తే నీ కోపం చల్లారుతుందా దేవుడా? మరి ఆ రుచికరమైనటువంటి చెరుకుని నీకు ఇస్తే నీ కోపం చల్లారుతుందా? లేకపోతే బంగారము ఇస్తే నీ కోపం చల్లారుతుందా? వెండి ఇస్తే నీ కోపం చల్లారుతుందా అని చెప్పి అంటున్నాడు. చూసారా?
ఈనాడు కూడా మనుషులు ఎలాంటి వారిగా ఉన్నారంటే ఇలాగే దేవుని ఏదో రీతిగా సంతృప్తి పరచాలనుకుంటున్నారు, కానీ అది సాధ్యమవుతుందా? అది దేవుడు అంగీకరిస్తాడా అంటే అది అంగీకరించబడదు. బుద్ధిహీనులు అర్పించు అర్పణల వలె మన అర్పణ ఉండకూడదు అని ఉంటుంది. అంటే వారు దేవునికి అవసరమైనది ఇవ్వకుండా మనం ఏదేదో ఇస్తానంటే అది ఎలా కుదురుతుంది? అది సాధ్యము కాదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుడు ఏమంటున్నాడంటే కనికరమును ప్రేమించుటయు నీతిని కలిగి జీవించుటయు దీనినే కదా నేను మీ యొద్ద నుండి అడుగుచున్నాను అంటున్నాడు. మీకా గ్రంథంలో 6వ అధ్యాయంలో ఉంటుంది. అలాగే ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం కూడా 6:16 అనుకుంటాను, అక్కడ కూడా ఇలాంటి మాటలు ఉంటాయి. ఏంటంటే దేవుని యొక్క అవసరత ఏమిటో అక్కడ దేవునికి ఏది ఇష్టమో ఏది చేయమని అడుగుతున్నాడో అక్కడ రాయబడి ఉంటాయి ఆ మాటలు. 20వ వచనం చూడండి, 6వ అధ్యాయం ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 20వ వచనం చూడండి. షాబా నుండి వచ్చు సామ్రాణి నాకేలా, దూర దేశము నుండి వచ్చు మధురమైన చెరకు నాకేలా, మీ దహన బలు నాకు ఇష్టమైనవి కావు, మీ బలుల యందు నాకు సంతోషము లేదు, కావున యెహోవా ఇలాగూ సెలవిచ్చున్నాడు, ఈ జనుల మార్గమున చాలు. అంటే ఇక్కడ దేవుడికి అవసరమైంది వాళ్ళు ఇవ్వకుండా ఏదేదో ఇస్తున్నారు అని చెప్పి దేవుడు ఏం చేస్తానంటే అవి నాకు అవసరము లేదు అంటున్నాడు. మీకా గ్రంథంలోనైతే ఇంకా కొంచెం స్పష్టంగా మీకా గ్రంథం చూడండి ఒకసారి. మీకా గ్రంథం 6వ అధ్యాయం, అది కూడా 6వ అధ్యాయము 6వ వచనం 6వ వచనం నుండి. ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేతును, దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శింతునా, వేల కొలది పొట్టేళ్లను వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగుజేయునా, నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రుని నేనిత్తునా, నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేనిత్తునా. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దేన మనస్సు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను. చూసారా, దేవుడు అడిగే వాటికి మనుషులు ఇస్తానన్న వాటికి ఎంత వ్యత్యాసం అక్కడ కనబడుతుంది. ఏమండి, దేవుడు అడిగే వాటికి మనుషులు ఇచ్చే వాటికి మధ్య ఎంత వ్యత్యాసం కనబడతా ఉన్నదో. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడు? దుఃఖిస్తున్నాడు, బాధపడుతున్నాడు. ఆనాడు ఆదికాండం 6వ అధ్యాయంలో ఎలాగైతే మనుషులను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపపడెను అని చెప్పి ఉంటుంది. యెహోవా సంతాపపడెను ఎందుకనంటే వారు వేరే మార్గములను వారి కొరకు వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు అని చెప్పి రాయబడి ఉంటుంది. కాబట్టి మరి మన జీవితంలో కూడా మనలను పరీక్షించుకోవాలి. దేవునికి మనము ఇవ్వవలసిన ప్రాధాన్యతను మనము ఇచ్చేవారిగా మనం ఉన్నప్పుడే మరి దేవుడు మన జీవితాలను బట్టి ఆయన ఆనందిస్తాడు, సంతోషిస్తాడు. మరి కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి రెండవది ఏమి ప్రకటించినాడంటే దేవుని రాజ్యమును గురించి ఆయన ప్రకటించినాడు. మరి ఆ ప్రకటనకు మనమందరం కూడా లోబడి మనము దేవుని సన్నిధిలో మరి ఆ యొక్క మెట్టును మనం సంపాదించుకున్నప్పుడే దేవునికి మనము ఇష్టలుగా ఉండగలుగుతాము. రెండవది ఏమంటున్నాడు? నేనే రక్షించువాడను నేనే అంటున్నాడు. మరి ఏమి రక్షించాడు ఆయన ఈ లోకానికి వచ్చి అంటే నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు అని చెప్పి రాయబడి ఉంది. మరి దూత మరి యోసేపు దగ్గరికి వచ్చి చెప్పిన మాట కూడా అదే. ఆయనే తన ప్రజలను తమ పాపముల నుండి ఆయన రక్షించును. అందుకే ఆయనకి యేసు అను పేరు పెట్టబడి. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషిక్తుడు, ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడని అర్థము అని ఉంటుంది. కాబట్టి మరి ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే ఏమి రక్షించువాడను నేనే అంటే ఆయన ఎవరిని రక్షించడానికి వచ్చాడంటే పాపుల రక్షకుడు. ఆయన పాపుల రక్షకుడు. పాపులను ప్రేమించినాడు అంటే వారిని ఆ పాపము నుండి విడిపించి
వారి ఆత్మలను పరిశుద్ధపరిచి పరలోక రాజ్యానికి చేర్చాలని ఆయన యొక్క ఉద్దేశం. ఆ ఉద్దేశంతోనే ఆయన వచ్చినాడు. అందుకే నశించిన దాన్ని వెదకి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడని మనకి లోకసువార్త 19:10 రాయబడి ఉంటుంది. కాబట్టి మనమందరము కూడా ఈ యొక్క చిన్న చిన్న విషయాలను మనము తెలుసుకోవట్లేదు. ఎంత చిన్న విషయాలు ఇవి, ఎంత ప్రాముఖ్యమైన విషయాలు ఏమండి. ఎంత చిన్న విషయాలు అయినప్పటికీ కూడా అవి ఎంతో ప్రాముఖ్యమైనవి. మేము చిన్నప్పుడు మరి స్కైలాబ్ అని ఒకటి ఆకాశంలో నుండి ఒక శాటిలైట్ అనమాట. శాటిలైట్ భూమి మీదకి పడిపోవడానికి రెడీ అయింది. అందరూ కూడా రేడియోలు దగ్గర పెట్టుకుని వింటున్నారు. ఇదిగో పడిపోయిందంటే, అది పడిపోయిందంటే ఎక్కడ పడితే అక్కడ ఈ భూమి అంతా కూడా దాదాపు అది పడిన ప్రాంతము అంతా కూడా దాదాపుగా నాశనం అయిపోతుందని చెప్పేసి అంటున్నప్పుడు ఎవరి కాళ్ళు ఏం చేసినారంటే, ఇంకా మనం ఎటో చచ్చిపోతాం కదని చెప్పేసి గొర్రెలు ఉన్నవాళ్ళు గొర్రెలు కోసుకోవడం, కోళ్ళు ఉన్నవాళ్ళు కోళ్ళు కోసుకోవడం. మరి అప్పటి వరకు పక్కనోడు పైసా అడిగితే ఎవడోడు 100 రూపాయలు కావాలంటే తీసుకోరా, ఇంకేముంది మన చచ్చేదే కదా అని చెప్పేసి అలాగూ మరి ఏది అడిగితే అది ఇచ్చేసేవాళ్ళట. అలాంటి బాగా తినేసి త్రాగేసి బాగా రెడీ అయిపోయిన తర్వాత తీరా వచ్చిన న్యూస్ ఏంటంటే, అది శాస్త్రజ్ఞులు అట్లా చేసి అలా చేసి పసిఫిక్ మహాసముద్రంలో పడేలాగా చేశారనగానే మళ్ళీ అయ్యే బాబాయ్, అనవసరంగా ఆడికి మేక ఇచ్చేసామరా బాబు, ఈడికి గొర్రె ఇచ్చేసామరా బాబు, ఆడికి కోడి ఇచ్చేసామరా బాబు అని చెప్పేసి మళ్ళీ బాధ. మనుషుల యొక్క ఆశ, లోక సంబంధమైన మనస్సు అలాగ ఉంటుంది. కాబట్టి మరి మన జీవితము ఎలా ఉండాలి అంటే, మరి రక్షించువాడను నేనే. దేవుడే మనల్ని రక్షించేవాడు. ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చినాడంటే, మరి అది ఎందుకు ఇలా జరిగిందంటే అది చెప్పడానికే చెప్పాను. ఏంటంటే, ఒక చిన్న వాళ్ళంట కంప్యూటర్లో దాని యొక్క ప్రయాణము, దాని పరిస్థితిని టైప్ చేశారు. టైప్ చేసేటప్పుడు ఒక చోట ఫుల్ స్టాప్ పెట్టాల్సిందల్లా ఏమైందంట, కామా పెట్టారట. ఫుల్ స్టాప్కి కామాకి ఎంత ఫుల్ స్టాప్ అంటే ఎంత ఉంటుంది, కామా అంటే ఎంత ఉంటుందమ్మా? ఇస్తారమ్మ గారు ఎంత అంటున్నారు? కామా అంటే ఈ అక్షరాల మధ్యలో కొన్నిటికేమో వాక్యం పూర్తి అవగానే చిన్న చుక్క ఉంటుంది. వాక్యం పూర్తి కానప్పుడు ఏముంటుందంటే ఒక చిన్న గీత పెడతారు అన్నమాట, కామా అంటారు దాన్ని. ఏమండి, మరి అది ఎంత ఏముంటుంది, ఇది కూడా నలుసు అనమాట, కంటిలో నలుసులాగానే ఉంటాయి. కామా అక్కడ ఫుల్ స్టాప్ పెట్టకుండా కామా పెట్టేటప్పటికి అది ఆటోమేటిక్గా అక్కడ ఉండవలసింది ఏమంట, రిటర్న్ భూమి మీదకి వచ్చేయడానికి అది కింద పడితే ఎంతో ప్రమాదము అని చెప్పి అప్పుడు ఆ రేడియోలో చెప్పినప్పుడు ప్రజలందరూ కూడా ఎందుకు ఈ విషయం చెప్తున్నారంటే, అది చిన్న విషయమే, కామా అనేటువంటిది చిన్నదే, కానీ అది ఎంత గొప్ప ప్రమాదము, కలవరాన్ని తీసుకొచ్చిందో మనము చూస్తాం. ప్రసంగి గ్రంథంలో కూడా ఉంటుంది కదా, బుక్కావాని తైలంలో చచ్చినేగా పడితే అది ఏమైపోతుందంట, కంపు కొట్టేస్తుంది. 10వ అధ్యాయం 11వ అధ్యాయంలో కూడా ఉంటాయి. బుక్కవాని తైలంలో చచ్చినేగా పడినప్పుడంట అది ఎంతో విలువైనది. బుక్కవాని తైలం అంటే బుక్కా పకీర్ అంటారు కదా మనకి ఇక్కడ, అంటే కొంతమంది అమ్ముతూ ఉంటారు. వాళ్ళు అమ్మేటువంటి ఆ అత్తరు ఎంతో విలువైంది. అయితే అత్తరులో అంట ఒక చిన్న ఈగ పడితేనంట ఏమైపోతుంది, అదంతా కూడా కంపు కొట్టేస్తుంది. అలాగే కొంచెము బుద్ధిహీనత జ్ఞానమును ఘనతను తేలకొట్టును అని ఉంటుంది. చూడండి, మరి మనుషులు ఈ చిన్న విషయాలు తెలుసుకోనకుండా మేము ఇంతకాలం నుండి భక్తి చేస్తున్నాం, అంతకాలం నుండి భక్తి చేస్తున్నాం, మేము అంత భక్తి చేస్తున్నాం, ఇంత భక్తి చేస్తున్నాం అని చెప్పేసి మరి చెప్పుకుంటాం. ఇలా చెప్పుకున్న వారే అక్రమము చేయవారలేరా నా యొద్ద నుండి తొలగిపోండి అని పిలువబడ్డారు. కాబట్టి మరి తెలుసుకుంటున్నటువంటి మనము కూడా మరి నిర్లక్ష్యముగా ఉన్నట్లయితే మనము కూడా విడువబడతాం. అందుకే పౌలు భక్తుడు తిమోతి పత్రికలో ఆయన ఎలాగూ రక్షణ పొందాడో ఆ విషయాన్ని అక్కడ తెలియజేశాడు. 1 తిమోతినా 2 తిమోతినో మరి నాకు గుర్తులేదు, చూడండి చూపిస్తాను. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము
11వ వచనం, 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం, ప్రభువు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరచును గనుక నేను సింహము నోటి నుండి తప్పించబడి తిని. ప్రభువు 2 తిమోతి 4:18, ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును. చాలు, ఇక్కడ మనకి పాయింట్ అదనమాట. ఏంటంటే రక్షణ అనేటువంటిది కొంతమంది ఏదో చర్చికి వెళ్ళడానికో లేకపోతే క్రైస్తవుడని పిలువబడడానికో మరి ఎందుకో రక్షణ పొందుతూ ఉన్నట్లుగా కనబడుతూ ఉన్నది. కానీ నేను పరలోక రాజ్యము చేరాలి అనేటువంటి మనసుతో రక్షణ పొందాలి. పరలోక రాజ్యం చేరాలంటే యేసు ప్రభువే చెప్పాడు కదా, నేనే ప్రకటించువాడను అన్నటువంటి ప్రభువు మరి ఈ భూమి మీద శరీరధారిగా జన్మించి ఆయన పరలోక రాజ్యం చేరాలంటే ఎలాగూ మనము భక్తి చేయాలో ఆయన చెప్పాడు. మారు మనసు పొందండి. కాబట్టి ఇక్కడ మరి అపోస్తుడైన పౌలు ఎలాంటి రక్షణ పొందినాడు అంటే, ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి, అంటే దాని అర్థం ఏంటి అంటే మారు మనసు కలిగించినాడు, తనలో ఉన్న భ్రమను తొలగించాడు, పాపాన్ని తొలగించినాడు, తనలో ఉన్నటువంటి పాత స్వభావం, రోత స్వభావం, తనలో ఉన్నటువంటి ఆ యొక్క సహజ స్వభావాలు అన్నీ కూడా తనలో నుండి తొలగించబడ్డాయి. వాటిని ఏమంటున్నాడంటే ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమును చేరినట్లు నన్ను రక్షించును. చూసారా, తన పరలోక రాజ్యం చేరే రక్షణ పొందాలి. కానీ మనము ఏదో మనుషులు చెప్పుకునే రక్షణ, బాప్తిసం పొందితే రక్షణ, చర్చి బల్లారాధన తీసుకుంటే రక్షణ, లేకపోతే ఇలాంటి ఆ యొక్క ఆచారాలను రక్షణ అని పెట్టేసుకుని మనము వాటిని మాత్రమే చేసుకుంటూ మనము భక్తి చేస్తున్నట్లయితే మనం పరలోక రాజ్యము చేరలే. అపోస్తులైన పౌలు కొరింథీ పత్రిక 1వ అధ్యాయం అంటాడు, నేను ఎవరికి బాప్తిసం ఇవ్వలేదు, బాప్తిసం ఇచ్చుటకు ప్రభువు నన్ను పిలవలేదు అంటున్నాడు. ఈ రోజులేంటి బాప్తిస్మం సంఘములో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే బాప్తిస్మం పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళదు. ప్రతి ఒక్కరు కూడా ప్రతి దుష్కార్యము నుండి మనము ఏం చేయబడాలట, తప్పించబడాలి. మారు మనసు ద్వారానే అది జరుగుతుందనమాట. కాబట్టి మరి ఎలాంటి రక్షణ పొందాడంటే తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును అని చెప్పి మాట్లాడుతున్నాడు. కాబట్టి మనమందరము కూడా మరి ఎలాంటి చిన్న చిన్న విషయాలు మనము గ్రహించి మరి దేవుడు ఈ లోకానికి ఎంత తగ్గించుకుని ఆయన వచ్చాడు. ఫిలిప్పీ పత్రికలు, ఎఫెసీ పత్రికలు ఉంటుంది కదా, దాసుని స్వరూపం ధరించుకుని ఆయన భూమి మీదకి వచ్చినాడు. దాసుని స్వరూపం, మన కోసం ప్రాణం పెట్టడానికి ఆయన వచ్చాడు, మనకు ప్రాయశ్చిత్తం చేయడానికి ఆయన వచ్చాడు, మన పాపంలో నుండి ప్రాయశ్చిత్తం చేయడానికి ఆయన వచ్చాడు. ఇలా ఎన్ని విషయాలు రాయబడ్డాయి. కానీ మనము ఏంటంటే భక్తి చేస్తున్నామన్నట్లుగా ఉంటున్నాము, కానీ వాక్యాలను మన జీవితంలో ఏమాత్రం కూడా గ్రహించలేనటువంటి వారి ఉన్నాం. అందుకే తీతు పత్రికలో కూడా ఉంటుంది ఏంటంటే వారు రోమా 1వ అధ్యాయంలో ఉంటుంది, వారు దేవునిని ఎరిగి కూడా ఆయనను దేవునిగా మహిమపరచలేదు అంటాడు. దేవునిగా మహిమపరచలేదు అంటే దేవుడు ఉన్నాడని నమ్ముతున్నారు, దేవునిని నమ్ముకుంటున్నామని చెప్పుకుంటున్నారు, కానీ అంట వాళ్ళు దేవునిగా మహిమపరచలేదు అని చెప్పి ఉన్నది. 21వ వచనం, 1వ అధ్యాయము 21వ వచనం, రోమా పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. మరియు వారు దేవునిని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు, కానీ తమ వాదనల యందు వ్యర్థులైరి, వారి అవివేక హృదయము అంధకారమయమయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులై ఉండి వారు అక్షయమగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయో పక్షుల యొక్కయో చతుష్పాద జంతువుల యొక్కయో పురుగుల యొక్కయో ప్రతిమా స్వరూపములుగా మార్చిరి. ఇలాగుందనమాట. మేము జ్ఞానులము, మాకు చాలా బైబిల్ పండితులం, మాకు చాలా బైబిల్ జ్ఞానం ఉన్నదని చెప్పుకుంటూ వారు అవివేక హృదయం అంధకారముగా అయిపోయిందట. వారు దేవునిని ఎరగలేదంటే ఎరిగారు కానీ ఎరిగినట్లుగా దేవునిగా మహిమపరచలేదు. అంటే అర్థం ఏంటంటే దేవుడు చెప్పినది ఉన్నట్లుగా చేయలేదు అని అర్థం అనమాట.
కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము అలాగూ ఉండకూడదు. తెలియని వారు తెలియకపోతా ఉన్నది, మరి తెలుసుకున్నటువంటి మనము కూడా మరి తెలియని వారిగానే ఉన్నట్లయితే ఏమి ప్రయోజనం? దానివలన ఏమీ ప్రయోజనం లేదు. కాబట్టి ఇక్కడ మూడవది ఏంటంటే, గ్రహింపచేవాడను నేనే, ప్రకటించువాడు ఆయనే, రక్షించువాడు ఆయనే, మరి దానిని గ్రహింపచేవాడు కూడా ఆయనే. దేవుని యొక్క మర్మములు మరి దేవుడు ఒక వ్యక్తికి గ్రహింప చేయాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. మనము మరి మన శనివారమా నిన్న బుధవారం మనం కొన్ని మాటలు చెప్పుకున్నాం కదా. మరి వాళ్ళు మలాకీ గ్రంథం తర్వాత 400 సంవత్సరాలు దేవుడు ఎవరితో కూడా మాట్లాడలేదు. ఎవరికి దర్శనం అనేటువంటిది లేదు, ప్రత్యక్షత అనేటువంటిది లేదు. అయినప్పటికీ కూడా వారు అనేక మంది, మరియా, యోసేపు, అలాగే జకరియా, ఎలిజబెతు, సిమియోను, అన్న, ఇంకా మరి నతనీయేలు, బాప్తిస్మిచ్చి యోహాను, ఇలాగూ మరి జ్ఞానులు కూడా దానిలో ఉన్నారు. ఇలాంటి వారు అందరూ కూడా మరి అలాంటి దేవుని ప్రత్యక్షత లేనటువంటి కాలంలో వీరు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించారు. అందుకనే మరియ పరిశుద్ధమైన హృదయం కలిగినదిగా ఉన్నది కనుకనే మరి సృష్టికర్త అయిన దేవుడు నరావతారిగా మనుష్య రూపుడుగా ఆమె గర్భమందు ఉదయించాడు. ఏమండి, మరి యోసేపు నీతిమంతుడని దేవుడు చెప్తూ ఉన్నాడు. యోసేపు నీతిమంతుడు. అలాగే లోకసువార్త 1వ అధ్యాయంలో జకరియా, ఎలిజబెతులు అనేటువంటి వాళ్ళ గురించి కూడా మనము చూడవచ్చు. వారు కూడా నీతిమంతులుగాను యెహోవా ధర్మశాస్త్రమును వారు అనుదినము కూడా దానిని ఆచరిస్తూ వారు దేవుని ఎదుట భయభక్తులు కలిగి జీవించినట్లుగా మనం చూస్తాం. న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనొచ్చు దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నారు చాలమ్మ. మరి చూడండి, మరి వారికి దేవుని ప్రత్యక్షత లేదు. ఎంతకాలం నుండి? 4 వారాలు కాదు, 4 నెలలు కాదు, ఏకంగా 4 సంవత్సరాలు. దానిని దేవుడు మరి బైబిల్ పండితులైతే చీకటి యుగం అని పేరు పెట్టాడు. డార్క్ ఏజ్, చీకటి యుగం. అలాంటి చీకటి కాలములో వారు వెలుగు సంబంధులుగా ఉన్నారు. చూడండి, మరి మనము ఎంత వాక్యం వింటున్నాం, మరి అన్నీ తెలుసు కూడా మనము భయం లేని వారిగా జీవించడం అనేటువంటిది అది దేవునికి ఏమాత్రము కూడా ఇష్టము కాదు. మనము ఈ లోక పరిస్థితులలో బాగున్నామా లేదా అనేటువంటి దానిని బేరీజ్ వేసుకుంటున్నాము. కానీ ఆత్మ సంబంధంగా మనము దేవుని వాక్యానికి మనం లోబడి మనలను మనం సిద్ధపరచుకోవాలనేటువంటి ఆ యొక్క మనసు మనం కలిగిన వారిగా ఉండాలి. మరియ హృదయము సిద్ధపడి ఉన్నదిగా కనుకనే ఆయన ఆమె హృదయంలో జన్మించినాడు, ఆమెను ఇష్టపడ్డాడు. అలాగే మనం కూడా సిద్ధపాటు కలవారిగా ఉండాలి. మరి దేవుని యొక్క స్వరము వారి దగ్గరికి ఎందుకు వచ్చిందంటే వారు దేవుని యందు భయభక్తులు కలవారిగా ఉన్నారు. అందుకే వారికి అర్థమైంది, యెహోవా మర్మములు ఆయన యందు భయభక్తులు గలవారికే తెలియను అని చెప్పి 25వ కీర్తనలో ఉంటుంది. కాబట్టి చివరిగా మనం ఒక చిన్న వాక్యాన్ని చదువుకుని ముగించుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ అధ్యాయంలో ఉన్నటువంటి 2 మాటలు మనం జ్ఞాపకం చేసుకుని ముగించుకుందాం. ప్రకటించువాడు యేసే, మరి ప్రకటించువాడు యేసే, అలాగే రక్షించువాడు యేసే, అలాగే గ్రహింపచేసేవాడు కూడా యేసే. అయితే ప్రకటించువాడిగా ఉన్నప్పుడేమో ఆయన తండ్రిగా ఉన్నాడు, అంటే వాక్య రూపం స్వరముతో దేవుడు మొదట మాట్లాడాడు. అబ్రహాముతో స్వరముతో మాట్లాడాడు. ఆ పాత నిబంధన కాలం అంతా కూడా ఆయన స్వరముతో మాట్లాడుతూ వచ్చాడు. ఎవరికి కూడా ఆయన కనిపించలేదు, ఎవరు ఆయనను చూడలేదు. మోషే మాత్రం చూశాడు. ఎట్లా చూశాడు? దేవుని యొక్క వీపు భాగం మాత్రమే చూశాడు. అంతేకాని మోషేకి ఆశ కలిగింది, దేవా ఇన్ని మరి ధర్మశాస్త్రం ఇవంతా కూడా నాకు ఇచ్చావు, అయితే నిన్ను ఒక్కసారి నేను చూడాలంటాడు. అన్నప్పుడు దేవుడు నన్ను చూస్తే నువ్వు చచ్చిపోతావు అన్నాడు దేవుడు. అయినప్పటికీ కూడా తను చూడడానికి ఆశ కలిగి ఉన్నందువలన సరే నేను నీకు నా వీపు భాగం వెనుక భాగం మాత్రమే నీకు చూపిస్తానని చెప్పి అక్కడ వెనుక భాగము వీపు భాగాన్ని దేవుడు చూపించినాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అలాంటి ఆ యొక్క దేవుని యొక్క
ప్రకటించుడు వాక్య రూపంలో, స్వరము రూపంలో దేవుడు పాత నిబంధన కాలంలో ఉన్నాడు. రక్షించువాడిగా అంటే పాత నిబంధన కాలంలో రక్షించాడు, ఇప్పుడు భౌతికంగా రక్షించాడు. కొంతమంది ఆత్మీయముగా కూడా రక్షించబడ్డారు. అయితే భౌతికమైనటువంటి రక్షణ ఇప్పుడు షడ్రక్, మెషక్, అబేద్నెగోలు, దానియేలు ఇలాంటి వారు, దావీదు సింహపు నోటు నుండి రక్షించబడ్డాడు, ఎలుగుబంటి నోటు నుండి రక్షించబడ్డాడు. అలాగే షడ్రక్, మెషక్, అబేద్నెగోలు అగ్నిలో నుండి రక్షించబడ్డారు, దానియేలు సింహాల బోనులో నుండి ఇలాంటి కొన్ని ఆ యొక్క భౌతికమైనటువంటి రక్షణ అనేటువంటి ప్రాణరక్షణ అనేటువంటిది కొంతమంది రాజుల కాలంలో యుద్ధాల నుండి వారు శత్రువుల బారి నుండి రక్షించబడ్డారు. ఇలాగూ అయితే క్రొత్త నిబంధనలోనికి వచ్చేటప్పటికి వారి యొక్క ఆత్మలను దేవుడు రక్షించాడు. అర్థమైందండి? వారి యొక్క ఆత్మలను రక్షించాడు. మూడవది ఏంటంటే ప్రకటించువాడను నేనే. ఇక్కడ యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనము చూడండి. 14వ అధ్యాయం 26వ వచనం. ఆదరణకర్త అనగా తండ్రి నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయను. అదనమాట దేవుడు ఏంటంటే ఆయన మనతో మాట్లాడతాడు. మనము ఆ యొక్క భ్రమలో నుండి మనం బయటకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ వాక్యం మనలో, ఇందాక ఎస్తేరు ప్రార్థన చేసేటప్పుడు ఏమవుతుంది, మంచి నేలను పడిన విత్తనములాగా ఉండాలి. మంచి నేలను పడిన విత్తనములాగా ఉండాలి. మంచి నేలను పడిన విత్తనము ఇలా ఎందుకు ఉండాలని మనం ఆశపడుతున్నామంటే అది 30 అంతులుగాను 60 అంతులుగాను 100 అంతులుగా ఫలిస్తుంది. అదనమాట. ఇక్కడ ఏంటంటే మన హృదయము ఆ దున్నబడినట్లుగా అంటే సిద్ధపరచబడినటువంటి హృదయముగా ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యం అంట మన హృదయంలో ఉంటుంది. అలాగే ఆ వాక్యము మన యొక్క జీవితానికి బోధిస్తుందట. మనం వేసే ప్రతి అడుగులో కూడా దేవుడు మనకు బోధిస్తాడు. పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులను మీకు జ్ఞాపకం చేస్తాడు, బోధిస్తాడు. రెండోది ఏంటంటే మనకి ఇంటికి వెళ్ళాం, ఇక్కడ వాక్యం ఉన్న తర్వాత ఇంటికి వెళ్ళాం, ఏదో ఒక పరిస్థితి మనకి ఎదురైనప్పుడు మనకు దేవుడు బోధిస్తాడు. ఏమని బోధిస్తాడు? ఆ సందర్భాన్ని బట్టి, ఆ సందర్భాన్ని ఎవరైనా పోట్లాడుకు వచ్చారనుకో, ఆ తప్పు నువ్వు చేయలా, పోట్లాడుకు వచ్చారు, అప్పుడు దేవుడు నీకు బోధిస్తాడు. ఏమని? సరే అంటే అన్నారులే, అంటే అన్నదిలే, తిడితే తిట్టిందిలే, కోప్పడితే కోప్పడిందిలే, దేవుడే చూసుకుంటాడులే. ఎందుకని? దేవుని యొక్క ఆత్మ నీలో ఉన్నప్పుడు ఆయన నీకు బోధిస్తాడు. బోధించినప్పుడు నీవు అక్కడ ఎలా ఉంటావంటే వాక్యానుసారమైనటువంటి ఆ రియాక్షన్ అనేటువంటిది, ఆ యొక్క బిహేవియర్ అనేటువంటిది మన జీవితంలో నుండి వస్తుంది. అది ఉంటేనే మనము ఏం చేస్తామంటే పరిస్థితులను గెలుస్తాము. పరిస్థితులను గెలవాలంటే ఎవరుండాలి మనలో? ఆయన ఆత్మ ఉండాలి, ఆయన వాక్యం ఉండాలి. ఉన్నప్పుడు ఆయన మనకు బోధిస్తాడు, అలాగే మనకి గ్రహింపు చేస్తాడు. అంటే మనం ఎలా రియాక్ట్ అవ్వాలి, ఇలా రియాక్ట్ అవుతే మనకి ఏంటి పరిస్థితి. ఇప్పుడు మోషే ఉన్నాడు, కోపం వచ్చింది, కంట్రోల్ చేసుకోలేదు, ఇశ్రాయేలు ప్రజల మీద కోపపడేటప్పుడు చూడండి ఎంత పెద్ద నష్టం అక్కడ. నీవు కానానులోనికి వెళ్ళడానికి నీవు అర్హుడవు కాదన్నాడు దేవుడు. మరి అన్ని సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు నడిపించినటువంటి వ్యక్తి ఒక చిన్న కోపం, ప్రభువా చిన్న కోపమే కదా ప్రభువా, అది కూడా నా లాభం కోసం కాదు కదా ప్రభువా, నిన్ను పద్దాక నిన్ను విసిగిస్తున్నారని వాళ్ళ మీద కోపడ్డాను ప్రభు అంటే ఊరుకున్నాడా దేవుడు? ఊరుకున్నాడా? లేదు. నీవు కోపడ్డావు కాబట్టి నీవు కానానులో ప్రవేశించడానికి అర్హుడవు కాదు. అదనమాట. ఎందుకని బోధించబడితే ఆ ప్రమాదము నుండి మోషే మరి తప్పించబడేవాడు. అపవాది వాడు ఏంటంటే చిన్న అవకాశాన్ని కూడా వాడు వదిలిపెట్టడు. సాతాను చిన్న అవకాశాన్ని కూడా వదిలిపెట్టడు. మనం చాలా అవకాశాలు పోగొట్టుకుంటూ ఉన్నామంటే దాని వెనకాల ఏంటంటే అపవాది మనలను మోసం చేస్తూ ఉన్నాడు. చిన్న అవకాశాన్ని కూడా వాడు వదిలిపెట్టడు. మనం ఏదో రకంగా నష్టపరచడం కోసం వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, ఇక్కడ ఈ వాక్యాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు. దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు ఎంత మనకి మేలు కలుగుతుంది అనేటువంటిది. ఆదరణకర్త అనగా తండ్రి నామమున పంపబో పరిశుద్ధాత్మ
సమస్తమును మీకు అంటే ఇది నాకు తెలియదు, అది నాకు తెలియదు, ఇలా అవుతుందని నాకు తెలియదు, అలా అవుతుందని నాకు తెలియదు అనే మాట అనేటువంటిది మనలో ఉండదు. ఇలా అనుకున్నాను, అలా అనుకున్నాను అనేటువంటిది లేదు. దేవుడు ఇలా చెప్పాడు కనుక మనము ఇలా చేయాలని దేవుడు మనకు బోధిస్తాడు. చూడండి, పాస్టమ్ గారు ఉంటారు. పాస్టమ్ గారు మరి ఉద్యోగానికి వెళ్తారు. వెళ్ళి మరి పగలంతా అక్కడ ఆవిడికి అసలే బాగోదు. అయినప్పటికీ కూడా ఆ నీరసంగా ఉన్నా, ఎలా ఉన్నా, వాతావరణం ఎలాగున్నా కానీ, నేనన్నా కొన్నిసార్లు వర్షం పడుతుందిలే ఎందుకులే అంటాను కానీ, ఆఫీసు నుండి వచ్చి మళ్ళీ ఇంట్లో అంట్లు ఉంటే అంట్లు తోముకొని, ఏమన్నా భోజనం పిల్లలకి ఏమన్నా సిద్ధపరచాలంటే సిద్ధపరిచి అన్నీ చూసుకుని కరెక్ట్గా మళ్ళీ ప్రేయర్ టయానికి రెడీ అయ్యి ఉంటారు. ఎందుకు అంటే అది దేవుని యొక్క ఆత్మ ఒక వ్యక్తిలో ఉన్నప్పుడు వారికి ఈ లోక సంబంధమైనటువంటివి అవి పనులుగా ఉండవు, అవి ఇంపార్టెంట్ కాదు. మనలో దేవుని ఆత్మ ఉన్నప్పుడు లోక సంబంధమైన వాటిని దేవుని ఆత్మ ఎప్పుడూ కూడా వాటి కోసము మన జీవితాన్ని, మన సమయాన్ని పోగొట్టుకోదు. కాబట్టి మనము చూడండి, మరి అంత అనారోగ్య పరిస్థితి అయినప్పటికీ కూడా, బలహీనమైన పరిస్థితి అయినప్పటికీ కూడా ఆమె మరి అలా ఉంటారు. ఎందుకనంటే మనం దేవునిని ప్రేమించాలి. దేవునిని ప్రేమిస్తే దేవుడు ఈ లోకంలో ఏదో దేవుడు ఆశీర్వదించేస్తాడని అలాంటి మనసు కూడా ఆమెలో ఉండదు. మేము ఫస్ట్ నుండి ఈ లోకంలో ఏదో అయిపోవాలని మేము ఎప్పుడు కూడా ఆశపడలేదు. కానీ దేవుని పని కోసం మనకి కావలసినవి వాటి కోసం మాత్రమే మేము ఆలోచిస్తాము. కానీ కొన్ని ఆత్మలు రక్షించాలి, సత్యస్వార్త ఏదో రీతిగా ప్రకటించాలనేటువంటి ఆశతోనే ఏదైనా కానీ మరి ఆలోచన చెప్పడం అనేది జరుగుతుంది. కానీ స్వార్థముతో లేకపోతే లాభాపేక్షతో ఈ సేవ చేయడం లేదు. కాబట్టి మనమందరం కూడా మాదిరి కలిగి ఉండాలి, ఆసక్తి కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుని సన్నిధిని మనము అలాగూ ప్రేమించినప్పుడే దేవుడు మన దానిని బట్టి నిత్య జీవంలో మనకి ఘనత అనేటువంటిది, ఆ యొక్క విలువ అనేటువంటిది దేవుడు మనకి ఇస్తాడు. కాబట్టి ఇక్కడ మీకు జ్ఞాపకం చేయను, మనకి దేవుడు ప్రతి విషయాన్ని జ్ఞాపకం చేయాలంటే మరి ఫోన్ చేస్తాం, ప్రార్థన ఉన్నదా అని మొన్న ఎవరు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఏంటంటే ప్రార్థన ఉన్నదండి ఈరోజు, ప్రార్థన ఉండగా ఏమవుతుంది? బుధవారం శనివారం మరి ఇన్ని సంవత్సరాలు ఎప్పుడైనా మానేమా మనం? ఏదన్నా ఇక అయితే కానీ మానం. కాబట్టి అలాంటి ఆ తలంపు రాకూడదు. ఈరోజు ప్రార్థన ఉందగా ముందుగా సిద్ధపడి మనం వచ్చేయాలి దేవుని సన్నిధిలో. మరి అలాంటి ఆసక్తి ఉన్నప్పుడే మనం దేవుని మన కుటుంబాలలో మేలుడు చూస్తాం, మన బిడ్డల జీవితాలు మేలు చూస్తాం. అలాంటి మనసు ఉండాలి, మనకి సిద్ధపడాలి. నాకంటే ముందుగా మీరు సిద్ధపడాలి. వచ్చి ఇవన్నీ క్లీన్ చేసి ఊడ్చి అన్నీ వేసిన తర్వాత అరగంటకి 30 గంటకి అట్లాగో వచ్చాను. అలా కాదు, నాకంటే ముందుగా ఉండాలి. అది ఎందుకంటే ఇది దేవునిని మనం ఆరాధించేదేమో మనుషులన కాదు, దేవునిని, సృష్టికర్త అయిన దేవుడు. మరి అంత గొప్ప దేవుణ్ణి మనము మరి అన్యులు ఎంత భక్తి శ్రద్ధలతో మరి ఆ విగ్రహాలను ఆరాధిస్తారు. వాళ్ళకి టైం పెడతారు, ఈ టైం దాటితే మళ్ళీ కొబ్బరికాయ కొట్టకూడదు, అలాగుంటాయి. కానీ మరి మన దేవుడు ఎంత గొప్ప దేవుడు. మనము భయము కలిగి, భక్తి కలిగి మనము విశ్వాసంతో ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు ఇవన్నీ కూడా మనకి సహాయం చేస్తాడు, తెలియజేస్తాడు. 16వ అధ్యాయంలో కూడా ఏమంటున్నాడు? ఆ యొక్క ఆత్మ మన మీదకి వచ్చినప్పుడు, మనలోనికి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే 7వ వచనం 16:7 నుండి మనం చదివితే, అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్తయగు ఆత్మ మీ వద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయన మీ వద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు లోకమును ఒప్పింపచేయను. పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనచేయను. అదనమాట దేవుని ఆత్మ ఒక వ్యక్తిలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి పాపము తనలో ఉంటే వెంటనే ఒప్పుకుంటాడు. మారు మనసు, పాపం ఒప్పుకోవడం అంటే మారు మనసుకు సాదృశ్యం. నీతి తర్వాత మారు మనసు పొందిన వ్యక్తి నీతిని
ప్రేమిస్తాడు. నీతి అనేది మనకి ఎంత ఆశీర్వాదం ఇస్తుందో చాలాసార్లు నేను చెప్పినాను. నీతి కలిగి ఉండటం వలన ఎంత ఆశీర్వాదం మనకు ఉంటుందో. యేసు ప్రభు కూడా ప్రాముఖ్యంగా మొదట ఆయన నీతిని వెదకమన్నాడు, రాజ్యాన్ని వెదకమన్నాడు. ఆ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. నీతిని, రాజ్యాన్ని వెదకమన్నాడు. కాబట్టి మరి నీతిని గురించి ఒప్పింపచేయాలి. మూడోది ఏంటి? తీర్పు అనేది ఉన్నది అని దేవుడంట మనకి జ్ఞాపకం చేస్తాడంట. కాబట్టి ఆ తీర్పు అనేటువంటిది ఉన్నది అని జ్ఞాపకం ఉన్నప్పుడే మనం ఏం చేస్తాం? వాక్యానుసారంగానే నడుస్తాం. మనం ఎక్కడ మరి త్రోవ అటు ఇటు తొలగిపోకుండా తిన్నగా దేవుని మార్గంలోనే నడిచేలాగా అది మనం చేస్తుంది. మనకు చాలామంది ఉన్నారు. ఎగ్జాంపుల్, షడ్రక మేషక అబేద్నెగోలు తినవలసింది తినకుండా పక్కన పెట్టేశారు. ఎందుకని? దేవుని ఆజ్ఞను వారు జ్ఞాపకం చేసుకున్నారు. ఇది తినకూడదు, ఇది బైబిల్లో దేవుడు ఇది తినవద్దని చెప్పాడు. కాబట్టి రాజు ఇచ్చినా, ఇంకొకటి ఇచ్చినా అది మనం తినకూడదు. ప్రేమతో ఇస్తున్నాను సార్ అన్నాను, ప్రేమతో ఇస్తున్నానండి, అయినా కానీ మాకు నేను ఇంకా మేము టీలు ఇలాంటివి తాగుతున్న కొంతమంది. మరి మొన్న సహోదరుడు 2-3 చోట్లకి వెళ్తే వాళ్ళు టీలు పెడుతున్నారు. మేము టీలు మానేసాం ట్రైనింగ్లో ఉన్నప్పుడు, అన్నీ కూడా మానేసాం. కానీ సేవకు వచ్చిన తర్వాత ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు వెంటనే వాళ్ళు టీ తీసుకొచ్చేస్తారు. మరి పాపం ప్రేమతో తీసుకొచ్చేస్తారు. కాదు, చాలాసార్లు వద్దు 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 అని ఇక అనలేక ఏం చేస్తాం? మనకి తాగడం మొదలుపెట్టి తాగంగానే అది మరి ఉదయం సాయంత్రం ఇప్పుడు ఇంట్లో కూడా త్రాగుతున్నాం. అయితే కొంతమంది ఉంటారు నిర్మోహమాటంగా నేను తాగను. మొన్న న్యూజిలాండ్ వెళ్ళినప్పుడు క్రిస్మస్ క్యారల్స్కి ఊరికే జస్ట్ కొన్ని ఇళ్ళకి వెళ్ళామన్నమాట. వెళ్ళి పాటలు పాడి వాక్యం చెప్పి అలాగూ వస్తున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు టీలు కాఫీలు అవి పెడుతున్నారు. కానీ మన అమలాపురంలో ఒక సహోదరుడు ఎవరి దగ్గర ఎవరు ఇచ్చినా కానీ ఎంత బతిమలాడినా కానీ నేను తాగను. చూసారా? అదనమాట. ఏంటంటే మనం అయితే టీ తాగడం వల్ల పాపం కాదు, కానీ మరి కొన్ని విషయాలు అలాగూ ఏంటంటే తినకూడనివి తినకుండా, చేయకూడనివి చేయకుండా, చేయవలసినవి ఆపకుండా, చేయవలసినవి ఖచ్చితంగా చేస్తూ మనం ముందుకు వెళ్ళేలాగా ఎవరు చేస్తారంటే దేవుని ఆత్మ మనలో ఉంటేనే అది సాధ్యమవుతుంది. కానీ లేకపోతే మనము క్రమమైనటువంటిది జీవితాన్ని మనం జీవించలేం. కాబట్టి మనమందరం కూడా అలాగే ఈ క్రిస్మస్ అనేటువంటిది ఎంతో ప్రాముఖ్యమైనది. అసలు మరి మనం ఎంతగానో సంతోషంగా ఆనందంగా గడపవలసిన సమయాలు, దేవుని యొక్క సువార్తను ప్రకటించవలసిన సమయాలు, మనకి ఇది ఎంతో అవకాశం. మరి ఏమైపోతుందంటే మరి ఈ సంవత్సరం చాలామంది ఈ యొక్క మరి గృహాలలో కూడా మనం పెట్టుకునేవాళ్ళం. అంతకుముందు ప్రతి గృహంలో కూడా క్రిస్మస్ ఆరాధన జరుపుకునేవాళ్ళం. అలాగూ మనం సువార్తను ప్రకటించడానికి మనమందరం కూడా ప్రయత్నించాలి. దేవుని ప్రేమ అనేకులకు తెలియచేయడానికి మనం ప్రయత్నించాలి. మరి అలాగూ మనమందరం కూడా ప్రార్థన చేసుకుని సిద్ధపడదాం. మరి నాకైతే వచ్చిన ఆలోచన ఈ డిసెంబర్ నెలంతా కూడా మనం చక్కగా ప్రతి సాయంత్రం కూడా దేవుని సన్నిధిలో గడిపి అలాగూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుని నూతన సంవత్సరంలోనికి ప్రవేశిస్తే బాగుండేది అని నేను అనుకున్నాను. కానీ మరి ఇది చెప్పడం కూడా నేను మర్చిపోయినాను. కాబట్టి కనీసం చివరి వారమైన మనం అలాగూ మరి చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. కాబట్టి మరి ప్రతి ఒక్కరూ కూడా దాన్ని గమనించి మరి ప్రతిరోజు సాయంత్రం మనం బుధవారం శనివారం ఎలాగైతే గడుపుతున్నామో అలాగే ఆ వారం అలాగూ మనం దేవుని సన్నిధిలో గడిపి ప్రార్థన చేసుకుని మనము అలాగూ దేవుని యొక్క మేలులు పొందుకుందాం. దేవుడు మనందరినీ కూడా దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం.